హలో ఆల్! నేను ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేశాను. ఇది సిమిలర్ టు జొమాటో ఉంటుంది. ఇందులో మనం ఒక కుసైన్ నేమ్‌ని ఎంటర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే యూ విల్ గెట్ ద రెస్టారెంట్స్ విచ్ ఈస్ హావింగ్ దట్ ఫుడ్ ఐటెమ్. సో, మనం ఇమేజ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఒక ఫుడ్ ఐటెమ్ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి ఆహ్, ఆ ఇమేజ్‌ని ప్రాసెస్ చేసి టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి ఆ టెక్స్ట్‌తో మనం ఏ రెస్టారెంట్స్‌లో ఉందో ఫైండ్ చేయొచ్చు. అండ్ ఆల్సో డిస్టెన్స్ ఫిల్టర్ కూడా ఉంది. బై డిఫాల్ట్ మనం నియర్ బై రెస్టారెంట్స్‌లో ఫుడ్ ఐటెమ్స్‌ని తెచ్చుకోవాలనుకుంటాం కాబట్టి 10 కిలోమీటర్స్ వాకింగ్ డిస్టెన్స్‌లో ఉంది. యూ కెన్ యూజ్ ద రిమైనింగ్ ఫిల్టర్ ఆప్షన్స్ ఆల్సో. నెక్స్ట్ ఇందులో మేజర్‌గా యూజ్ చేసిన కాన్సెప్ట్స్ ఏంటంటే పేజినేషన్. సో, పేజినేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్‌లో మనం 6 రెస్టారెంట్స్‌ని డిస్‌ప్లే చేసాం. మనం బిర్యానీ అని టైప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రెస్టారెంట్స్‌లో ఈ బిర్యానీ ఫుడ్ ఐటెమ్ ఉందంటే, ఈ 1000 రెస్టారెంట్స్‌ని సేమ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయలేం. అండ్ ఆల్సో 1000 రెస్టారెంట్స్‌ని ప్రాసెస్ చేయడానికి ఇట్ విల్ టేక్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో, రెస్పాన్స్ టైమ్‌ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ పేజినేషన్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో క్లీన్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా 1000 రెస్టారెంట్స్‌ని సేమ్ పేజ్‌లో డిస్‌ప్లే చేస్తే ఇట్ ఈస్ నాట్ క్లీన్ యూఐ. సో, దానికోసం కూడా వి విల్ యూజ్ ద పేజినేషన్. అండ్ సెకండ్ వన్ ఈస్ ఈ డేటా అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ రిసైడ్ అయ్యి ఉంటుంది? డేటాబేస్‌లో రిసైడ్ అయ్యి ఉంటుంది. సో, మనం ఏ డేటాబేస్ యూజ్ చేసామంటే ఈ వెబ్‌సైట్‌లో మాంగోడీబీ యూజ్ చేసాం. సో, మాంగోడీబీ అనేది ఏంటి? నోఎస్‌క్యూఎల్ డేటాబేస్. అది ఎక్కడ డిప్లాయ్ అయ్యి ఉంటుంది? క్లౌడ్‌లో డిప్లాయ్ అయ్యి ఉంటుంది. అండ్ మాంగోడీబీ 2 సర్వీసెస్‌ని ఇస్తుంది. లైక్ అట్లాస్‌లో మనం మాంగోడీబీ డిప్లాయ్‌మెంట్ గాని, మేనేజ్‌మెంట్ గాని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ యాక్సెస్‌ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నాం. యూ కెన్ డూ దట్ ఇన్ అట్లాస్. అండ్ మాంగోడీబీ కంపాస్ దేనికంటే ఆ డేటా మొత్తం చూడడానికి అండ్ క్వెరీయింగ్ చేయడానికి. లైక్ హియర్ యూ కెన్ రైట్ ఎనీ క్వెరీ అండ్ సీ విచ్ డాక్యుమెంట్స్ ఆర్ బీయింగ్ రిటర్న్డ్ ఫర్ దట్ క్వెరీ. ఇక్కడ 2058 డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి ఈ రెస్టారెంట్స్ అనే కలెక్షన్‌లో. సో, ఇది డాక్యుమెంట్ ఓరియెంటెడ్ డేటాబేస్ అనమాట. నెక్స్ట్ ఈవెంట్స్ అంటే ఏంటి? యూజర్ యాక్షన్స్ పెర్ఫార్మ్ చేస్తారు ఈ వెబ్ పేజ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇమేజ్ సెర్చ్ మీద క్లిక్ చేశాను. దిస్ ఈస్ వన్ యాక్షన్. సో, యాక్షన్ పెర్ఫార్మ్ చేయగానే ఏమైంది? దిస్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈస్ బీయింగ్ చేంజ్డ్. సో, అవి ఈవెంట్స్ అనమాట. ఆ ఈవెంట్స్‌ని హ్యాండిల్ చేసే ఫంక్షన్స్‌ని ఈవెంట్ హ్యాండ్లర్స్ అంటాం. నెక్స్ట్ ఈవెంట్ లూప్ అంటే మన కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఈవెంట్ లూప్ అనేది డిసైడ్ చేస్తుంది. సో, మన కోడ్ సింక్రోనస్ అండ్ ఎసింక్రోనస్ పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, సింక్రోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేయడం. నెక్స్ట్ ఈ టెక్స్ట్‌ని డిస్‌ప్లే చేయడం. ఇదంతా సింక్రోనస్. సో, సింక్రోనస్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా సింక్రోనస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్ కాల్ అయిన వెంటనే కాల్ స్టాక్‌లోకెళ్తుంది. ఇది ఒక సింక్రోనస్ ఫంక్షన్ అనుకుంటే, ఈ సింక్రోనస్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కాల్ స్టాక్‌లోకెళ్తుంది. ఆ ఫంక్షన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఆ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత కాల్ స్టాక్ నుంచి ఇట్ విల్ బి పాప్డ్. సో, ఒకవేళ ఎసింక్రోనస్ ఫంక్షన్ వస్తే, ఎసింక్రోనస్ ఫంక్షన్స్ అంటే ఏంటి? విచ్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఈ ఎసింక్రోనస్ ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ థ్రెడ్ ఇక్కడే ఈ ఎసింక్రోనస్ ఫంక్షన్ దగ్గరే బ్లాక్ అయిపోకుండా వాట్ వి విల్ డూ ఇస్ ఈ టాస్క్ క్యూలోకి ఈ ఎసింక్రోనస్ ఫంక్షన్‌ని ఇన్సర్ట్ చేస్తాం. టాస్క్ క్యూలో ఆ ఎసింక్రోనస్ ఫంక్షన్ మొత్తం సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత అప్పుడు అది కాల్ బ్యాక్ అనేది రిటర్న్ చేస్తది. ఆ కాల్ బ్యాక్‌ని తీసుకెళ్ళి వి విల్ పుష్ ఇంటు ద కాల్ స్టాక్. అప్పుడు ఈవెంట్ లూప్ చెక్ చేసుకుంటుంది ప్రతిసారి. సో, కాల్ స్టాక్ ఎంప్టీ అయిందా లేదా? ఇఫ్ ద కాల్ స్టాక్ ఈస్ ఎంప్టీ దెన్ ఇట్ విల్ గో టు ద టాస్క్ క్యూస్. టాస్క్ క్యూస్ అంటే ఏంటి? టాస్క్ క్యూస్‌లో 2 టైప్స్ మళ్ళీ. మైక్రో టాస్క్ క్యూ అని, మాక్రో టాస్క్ క్యూ. మైక్రో టాస్క్ క్యూ అంటే ఎసింక్రోనస్ ఆపరేషన్స్, అసింక్, అవైట్, కాల్ బ్యాక్స్, ప్రామిసెస్ అదంతా మైక్రో టాస్క్ క్యూలో ఉంటాయి. మాక్రో టాస్క్ క్యూలో ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్‌కి ఉంటాయి. ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్ మాక్రో టాస్క్ క్యూలోకి వెళ్తాయన్నమాట. సో, ఫస్ట్ ఆర్డర్ ఏంటంటే కాల్ స్టాక్ చెక్ చేసుకుంటది. ఆ తర్వాత మైక్రో టాస్క్ క్యూ అంటే సింక్రోనస్ ఆపరేషన్స్, దెన్ ద మాక్రో టాస్క్ క్యూ అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆపరేషన్స్. సో, ఇది ఈవెంట్ లూప్. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ లైఫ్ సైకిల్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్. సో, వెబ్ పేజ్ అంటే ఏంటంటే ఒక వెబ్ డాక్యుమెంట్. ఇంటర్నల్‌గా చూస్తే అది వెబ్ డాక్యుమెంట్. సో, డాక్యుమెంట్ అంటే ఏ డాక్యుమెంట్? దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. అదొక ట్రీ స్ట్రక్చర్‌లో ప్రతి నోడ్స్ అనేవి ఉంటాయి. ఆ నోడ్స్‌లో ఏముంటాయి? ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. సో, కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అనేది ఇనిషియలైజేషన్. అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జేఎస్ అవన్నీ డౌన్‌లోడ్ అవుతాయి మన బ్రౌజర్‌లో. సో, సెకండ్ వన్ ఏంటంటే మౌంటింగ్ ఫేజ్ అంటే ఆ కాంపోనెంట్‌ని మన డోమ్‌లోకి లోడ్ చేసుకుంటది. అప్పుడు రెండరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్డేటింగ్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిజ్జా అని ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేస్తే
ఇది ఈ చేంజెస్ అనేవి డామ్లోకి ఫస్ట్ డామ్ అప్డేట్ అయిన తర్వాత మనం ఈ చేంజెస్ అనేవి చూడగలం. సో అది అప్డేటింగ్ ఫేజ్. అండ్ అన్మౌంటింగ్ ఫేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేజ్ మారుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ అని క్లిక్ చేసామనుకోండి. ఇంకో పేజ్ వచ్చింది. సో ప్రీవియస్‌గా మౌంట్ అయిన కాంపోనెంట్ అంటే ఈ కాంపోనెంట్ ఉందా? ఈ కాంపోనెంట్ అన్మౌంట్ అవ్వాలి. అంటే డామ్ నుంచి రిమూవ్ అవ్వాలి. ఇది అన్మౌంటింగ్ ఫేజ్. అండ్ లాస్ట్‌ది డిస్ట్రక్షన్ ఫేజ్. అంటే దానికి ఏమైనా ఇప్పుడు మనం ఇది క్లోజ్ చేస్తాం. ఈ వెబ్‌సైట్ క్లోజ్ చేస్తుంటే ఏంటి ఈ అలొకేట్ చేసిన మెమరీ గాని, రిసోర్సెస్ గాని అన్నీ రివోక్ చేసుకుంటది. సో అది డిస్ట్రక్షన్ ఫేజ్‌లో జరుగుతుంది. ఇది అప్లికేషన్ లైఫ్ సైకిల్. నెక్స్ట్‌ది ఈవెంట్ హ్యాండ్లర్. ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఏంటి? నేను చెప్పాను. ఈ ఈవెంట్ ఇదొక ఈవెంట్. ఆన్ క్లిక్ ఈవెంట్. ఆన్ క్లిక్ ఈవెంట్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? సెర్చింగ్. సో ఇది ఆన్ సబ్మిట్ ఈవెంట్ హ్యాండ్లర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ద కోడ్. సి ఈ ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత ఈ హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇది ఈవెంట్ హ్యాండ్లర్ అంటాం. సో ఆన్ సబ్మిట్ అనేది సబ్మిషన్ అనేది ఒక ఈవెంట్. అది హ్యాండిల్ చేయడానికి దిస్ ఫంక్షన్ ఇస్ కాల్డ్. నెక్స్ట్ వచ్చేసరికి హుక్స్ అంటే ఏంటంటే రియాక్ట్లో ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని క్లాస్ కాంపోనెంట్స్ అని ఉన్నాయి 2. సో ఇంతకుముందు లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే ఇప్పుడు ఈ లైఫ్ సైకిల్ స్టేజ్లో ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి అని డిక్లేర్ చేసుకోవడానికి క్లాస్ కాంపోనెంట్స్ని యూజ్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే లైఫ్ సైకిల్ మెథడ్స్ క్లాస్ కాంపోనెంట్స్లోనే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ హుక్స్తో ఈ లైఫ్ సైకిల్ మెథడ్స్ని ఫంక్షనల్ కాంపోనెంట్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పాపులర్ హుక్స్ ఏంటంటే యూజ్ స్టేట్ దేనికి వాడతాం? స్టేట్ మేనేజ్మెంట్కి వాడతాం. సో స్టేట్ అంటే ఏంటి? ఒక వేరియబుల్. బట్ స్టేట్కి వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటంటే స్టేట్ అనేది ఒకవేళ ఒక స్టేట్ అనేది అప్డేట్ అయ్యింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇదొక ఈ ఎంటర్ చేసే దాన్ని ఒక స్టేట్లో స్టోర్ చేసుకుంటాం. సో ఎంటర్ చేసిన చేంజ్ చేసిన వెంటనే కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతుంది. సో అది యూజ్ స్టేట్. యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ రెండర్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఫెచింగ్ ఉంది. ఇది యూజ్ ఎఫెక్ట్లో రాస్తాం. ఎందుకంటే అది ఎక్స్టర్నల్ అంటే మన కోడ్కి కాకుండా ఎక్స్టర్నల్ లాజిక్ అనమాట. సో అదంతా యూజ్ ఎఫెక్ట్లో రాస్తాం. యూజ్ ఎఫెక్ట్ మెయిన్లీ దేనికి యూజ్ చేస్తామంటే యూజ్ ఎఫెక్ట్లో ఒక డిపెండెన్సీ ఎరే అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ యూజ్ ఎఫెక్ట్ ఇక్కడ ఒక డిపెండెన్సీ ఎరేలో ఏమున్నాయి? కుసైన్. అంటే కుసైన్ స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడు ఇందులో కోడ్ అనేది రెండర్ అవుతుంది. రెస్టారెంట్స్ చేంజ్ అయినప్పుడు ఇందులో కోడ్ అనేది రెండర్ అవుతుంది. సో ఇది యూజ్ ఎఫెక్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రిగ్గర్స్ అంటే ఏంటి? ట్రిగ్గర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్సర్ట్ ఫంక్షన్ మనం ఈ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఐటమ్ సెలెక్ట్ చేసుకుని కార్ట్లోకి యాడ్ చేసాం. కార్ట్లోకి యాడ్ చేసిన వెంటనే అది ఇన్సర్ట్ ఆపరేషన్ అనమాట. ఇన్సర్ట్ ఆపరేషన్ పెర్ఫామ్ అవ్వగానే మనకి ప్రైస్ అనేది మాడిఫై అవ్వాలి. ఇంకో ఐటమ్ యాడ్ చేస్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. సో ఒక ఆపరేషన్ జరిగితే ఒక స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే అది ట్రిగ్గర్ అనమాట. ఆ స్టోర్డ్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అవ్వడాన్ని ఆ స్టోర్డ్ ప్రొసీజర్నే ట్రిగ్గర్ అంటాం. అండ్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ విచ్ ఇస్ పాస్డ్ as an argument to another ఫంక్షన్. సో దాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. అసలు కాల్ బ్యాక్ ఫంక్షన్ మెయిన్ పర్పస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ చూస్తే ఈ ఫంక్షన్లో ఫెచ్ డేటా అనేది ఫెచ్ అవుతుంది. అది మన డేటా వేరియబుల్లో సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత యూ వాంట్ టు కాల్ దిస్ ఫంక్షన్ విచ్ ఈస్ యూజింగ్ దిస్ డేటా. సో ఇక్కడ మనం ఏం చేసాము? ఈ ఎఫ్ అనే ఫంక్షన్లోకి సిబి అనే ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా పాస్ చేసాం, పారామీటర్గా పాస్ చేసాం. సో ఏమవుతుంది ఇక్కడ? ఈ సిబిని ఇక్కడ కాల్ చేసాం. సో ఈ డేటా అనేది ఫెచ్ అయిన తర్వాతే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్స్ యొక్క పర్పస్. అంటే ఏంటి? ఫస్ట్ ఇప్పుడు ఈ డేటా రాకుండా ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోతే దట్ ఈస్ అ ప్రాబ్లం. ఈ డేటా వచ్చిన తర్వాతే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. థ్యాంక్ యూ.